వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను విజయ్. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ చూద్దాం. ఉద్వాసనపై ఉద్రిక్తత, నేరాభియోగాలున్న నేతల తొలగింపునకు లోక్సభలో బిల్లులు, ఆ ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షం, ప్రభుత్వాలను అస్థిరపరుస్తాయని ఆందోళన, సమగ్ర పరిశీలనకు 31 మందితో జేపీసీ, బిల్లు ప్రతులను చించి విసిరేసిన ఎంపీలు, రంగంలోకి మార్షల్స్, వెనక సీట్లోకి వెళ్లి కూర్చున్న హోంమంత్రి అమిత్ షా. అలాగే ఏపీ ఆవిష్కరణలకు చిరునామా, అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చారిత్రాత్మకం. ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు వెల్లడి. 24 గంటల్లోనే 1.67 లక్షల రిజిస్ట్రేషన్లు, ఇన్నోవేషన్ బిజినెస్ స్టార్టప్ల నమోదులో గిన్నిస్ రికార్డ్. అలాగే రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు, రాజ్యాంగానికి కట్టుబడిన వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, రాహుల్ గాంధీ. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి, ఫిర్యాదుదారు ముసుగులో వచ్చి చెంపదెబ్బ, జన్ సున్వాయ్ కార్యక్రమంలో ఘటన, రేఖా గుప్తా తలా చేతులకు గాయాలు, పోలీసుల అదుపులో నిందితులు. అలాగే గవర్నర్ల ఇష్టారాజ్యం చెల్లదు, ప్రజాప్రభుత్వాలు రాజ్భవన్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలా, రెండోసారి వచ్చిన బిల్లుకు రాష్ట్రపతికి పంపే వీలు లేదు, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. అలాగే ప్రాణాలు తీసిన ఈత సరదా, నీటి కుంటలో మునిగి 6 విద్యార్థుల మృతి, తక్షణమే పీఆర్సీ వేయండి. ఇది ఈనాడులో వచ్చిన ప్రధానమైన వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతి తెలంగాణ చూసినట్లయితే పదవీచ్యుతులపై బిల్లులపై గగ్గోలు, అరెస్టైన పీఎం సీఎం మంత్రులను తొలగించే బిల్లుపై నిరసన, లోక్సభలో 3 బిల్లులను ప్రవేశపెట్టిన అమిత్ షా, అవి దుర్మార్గం క్రూరమంటూ ప్రతిపక్షాల ధ్వజం. అలాగే ఢిల్లీ సీఎంపై దాడి, రేఖా గుప్తా చెంపపై కొట్టి జుట్టులాగిన గుజరాత్ వాసి రాజేష్ సకారియా. అలాగే అందరివాడిని ఏ పార్టీకి చెందినవాడిని కాదు, ఉపరాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతం, దేశంలో 64% ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలకు నాకు మద్దతు ఇస్తున్నాయి, అర్హులనే ఎన్నుకోవాలని ఎన్డీఏను కోరుతున్నా, రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత నిర్వర్తించాను, ఇప్పుడు కూడా మళ్ళీ అందుకే వచ్చాను, దేశంలో పతనమవుతున్న రాజ్యాంగ విలువలు, కొత్త ఓటర్లను చేర్చుకోవలసిన ఎన్నికల కమిషన్ ప్రస్తుతం ఉన్న ఓటర్లను తొలగిస్తుంది. అలాగే మద్యం దుకాణాల దరఖాస్తులు 3 లక్షలు, రాష్ట్రంలో కొత్త దుకాణాల ఏర్పాటుకు సర్కార్ అనుమతి, దరఖాస్తుల స్వీకరణకు త్వరలో ప్రకటన. అలాగే భూముల వేలానికి హెచ్ఎండిఏ నగారా, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో లేఅవుట్లలో ఫ్లాట్లు, ఖాళీ స్థలాల విక్రయం, వచ్చే నెల 17, 19 వరకు ఆన్లైన్లో వేలం. తుర్కాయంజల్లో గజానికి కనీస ధర 65,000, బాచుపల్లిలో 70,000, దాదాపు 700 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అయ్యా యూరియా 1 బస్తా అయినా ఇవ్వండంటూ రైతుల వేడుకోలు, ఆగ్రహంతో ధర్నాలు, రాస్తారోకోలు, తెల్లవారికి ముందే లేనలో రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా, కేంద్రం నిర్ణయం వారంలో ఇవ్వాలని తుమ్మల విజ్ఞప్తి. అలాగే భారత ఉత్పత్తులు మేము కోరుకుంటాం, రష్యా చమురు కొనొద్దంటూ భారత్పై అమెరికా ఆంక్షలు విధించడం అన్యాయం, ఏకపక్షం. ఈ ఏడాది చివరిలో మోదీ పుతిన్ భేటీ, భారత్తో రష్యా ఎంబసీ అధికారి రోమన్ బబుష్కిన్, భారత్కు చమురుపై 5% రాయితీ ఇస్తాం, రష్యా వాణిజ్య ప్రతినిధి ఈవ్జెనీ వెల్లడి. అలాగే నాడు హైటెక్ సిటీలా నేడు మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారు, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునేవారంతా శత్రువులే, అలాంటి దొంగల పని పట్టాల్సింది ప్రజలే, మూసీ ప్రక్షాళనలో ఓల్డ్ సిటీకి పూర్వ వైభవం, తెలంగాణ సమగ్ర అభివృద్ధికి 2047 ప్రణాళిక. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధానమైన వార్తలు. అలాగే నమస్తే తెలంగాణ చూసినట్లయితే కనుక బ్లాక్ మార్కెట్ దందా, 266గా ఉన్న యూరియా బస్తా 400లకు విక్రయం, అన్నదాతలను లూటీ చేస్తున్న అక్రమార్కులు, ధరల నియంత్రణలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్, ఒకే బస్తా నియమం, టోకెన్తో తీవ్ర జాప్యం, వ్యవసాయం మార్కెట్ ఆఫీసర్ల బ్లాక్ దందా, ప్రభుత్వంపై రైతులు, రైతు సంఘాల ఆగ్రహం, కాంగ్రెస్ వెళ్లే దళారులు, నల్లబజారుకు తరలిస్తుంది వాళ్లే, కేటీఆర్, కేంద్రం దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలి, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎరువుల కొరతలే రాలే, రేవంత్ సర్కారు అసమర్థత వల్లే రైతులకు కష్టం. అలాగే మేడిగడ్డను ముంచే కుట్ర, ఇచ్చంపల్లిని ముందు పెట్టి కాంగ్రెస్ సర్కారు పన్నాగం, మోదీ ప్రసన్నం కోసం గోదావరి కావేరికి గ్రీన్ సిగ్నల్, ఓవైపు బనకచర్లకి జై, మరోవైపు ఇచ్చంపల్లికి సై, గోదావరిలో మిగులు వాదనలకు నీళ్లొదిన సర్కార్. అలాగే 30 రోజులు కస్టడీలో ఉంటే ఉద్వాసన, ప్రధాని ముఖ్యమంత్రులు మంత్రులకు వర్తింపు. అలాగే ఆపరేటర్ల కేబుల్ వార్, ప్రభుత్వం వైర్ల కత్తిరింపుపై వెల్లువెత్తిన నిరసనలు, ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు ఆపరేటర్ల ధర్నా, విద్యుత్తు ఉన్నతాధికారులతో చర్చల్లో గందరగోళం. ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు. ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే కనుక ఉద్వాసనపై ఉద్రిక్తత, నేరాభియోగాలున్న నేతల తొలగింపులకు లోక్సభ బిల్లు, ఆ ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షం. అలాగే ఏపీ ఆవిష్కరణలకు చిరునామా, అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చారిత్రాత్మకం. అలాగే రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే
రాజ్యాంగానికి కట్టుబడిన వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాహుల్ గాంధీ. ఇది ప్రధానంగా ఈనాడు ఏపీలో వచ్చిన వార్తలు. అలాగే సాక్షి చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్, అలాగే నిందమాటిన ప్రభుత్వాలు కూల్చేస్తారా, న్యాయస్థానాల్లో విచారణ జరగకుండానే నేర నిరూపణ కాకుండానే పడగొడతారా, ప్రధాని ముఖ్యమంత్రి మంత్రుల తొలగింపు బిల్లులపై విపక్షాల ముప్పెట దాడి, బిల్లు ప్రతులను చించేసి అమిత్ షాపైకి విసిరేసిన విపక్ష సభ్యులు, నేరారోపణలు ఎదుర్కొంటున్న ఏకదాటిగా 30 రోజుల కస్టడీలో ఉంటే పదవుల నుంచి తొలగించే 3 బిల్లులు రూపకల్పన బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం. తప్పదాగిన శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ సిబ్బందిపై దాడి, టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అరాచకం, 4 ఫారెస్ట్ సిబ్బంది కిడ్నాప్, అర్ధరాత్రి విడుదల, అటవీ వాహనాన్ని తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యేపై అటవీశాఖ సిబ్బంది ఫిర్యాదు, దాడిని ఉపేక్షించలేదన్న అటవీశాఖ. డిప్యూటీ డైరెక్టర్, ఎమ్మెల్యే, అతని అనుచరులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారుల సంఘం డిమాండ్. ఎవరితైనా పెట్టుకోండి, నాతో కాదు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోను, గోవులను చంపింది బొమ్మన మేనమామ, తొక్కిసలాడకు కారణం ఆయన అనుచరుడే. అలాగే ఏ టీటీడీ చైర్మన్ కూడా ఇంతలా దిగజారి మాట్లాడలేదు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజం, దేవదేవుని ప్రతిష్ట దెబ్బతీసేలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. అలాగే డిఎస్సిలో డొంక తిరుగుడు, మెరిట్ లిస్టు ప్రకటించకుండానే ఎంపిక చేసే కుట్ర. ఇది ప్రధానంగా ఏపీ సాక్షిలో వచ్చిన వార్తలు. ఇక డిబేట్లోకి వెళ్దాం మనం. ఇక తీవ్ర నేరాభియోగాలపై అరెస్ట్ అయిన వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే కనుక 31వ రోజు పదవి నుంచి తొలగించే విధంగా ఒక బిల్లు ప్రవేశపెట్టింది కేంద్రం. ఈ బిల్లుపై అయితే ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. దీంతో ఒక రకంగా గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాలు ఉన్న చోటైతే అధికారంలో ఉన్న చోట ఆయా ప్రభుత్వాలను, పార్టీలను బలహీనపరిచేందుకు ఈ బిల్లు తెచ్చారంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. దీనిపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా చూడాలి? నేరాభియోగాలతో అరెస్ట్ అయిన 30 రోజుల్లో ఉద్వాసన, 31వ రోజు అయితే ఆ పదవి నుంచి తొలగించే బిల్లు అయితే ప్రవేశపెట్టారు. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. సార్, ఎలా చూడాలి? ఈ బిల్లుతో రాజకీయాలైనా మారబోతున్నాయా? మార్పేం రాదు. మెయిన్ థింగ్ ఏమిటంటే ఈ బిల్లులో వాళ్ళకి ఇప్పుడు ఒక వాక్యూమ్ ఉన్నది మన రాజ్యాంగంలో, మన చట్టాల్లో. ఎవరైనా ఒక మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి జైలుకి వెళ్ళి కూర్చున్నారంటే అతను పదవి తీసేయటానికి లేదు. అతను అలా కంటిన్యూ అవ్వచ్చు. కేజ్రీవాల్ 5 నెలలు కంటిన్యూ అవ్వాడు ముఖ్యమంత్రిగా, జైల్లో ఉన్నాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి 3 నెలల 6 నెలలు కంటిన్యూ అవ్వాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా. ఇంకో మంత్రి సంవత్సరం కంటిన్యూ అవ్వాడు. అలాగ అక్కడక్కడ కంటిన్యూ అవుతున్నారు. ఏమంటున్నారంటే, సరే నేను జైల్లో వేసావు, కస్టడీ, శిక్ష కాదు, నేను బయటకు వస్తాను కదా, ఇది టెంపరీ కదా, నన్ను ప్రశ్నించడానికి వేసావు కదా అని చెప్పారు. అది కరెక్టే. సో ఇప్పుడు వీళ్ళు జడ్జెస్ కూడా ఏమన్నారంటే, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి జైలుకి కస్టడీకి ఒప్పుకున్నప్పుడు ఆ లిక్కర్ స్కామ్లో, మా దగ్గర ఏమీ చట్టం లేదు నేను దిగిపోమని చెప్తాను, నీకు నీ మైండ్లో ఉంటే నువ్వు దిగిపో, న్యాయం చేయి దేశానికి అన్నారు. అది న్యాయం చేసి జైల్లో కూర్చున్నారు ముఖ్యమంత్రిగా. సో దాంట్లో వ్యాక్యూమ్ ఉన్నది. ఆ వ్యాక్యూమ్కి ఏదో చట్టం పెట్టారు. మంచిదా చెడ్డదా ఫ్యూచర్ చెప్తారు. ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు మనం చూడవలసింది, తప్పకుండా ఈ డిబేట్ జరుగుతుంది, స్టాండింగ్ కమిటీకి వెళ్ళింది, ఎలా చేయాలి. దీంట్లో నెలలు కంటే ఎక్కువ కస్టడీలో ఉంటాయి. కస్టడీ అంటే శిక్ష కాదు, పోలీస్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ అంటారు కదా, ప్రశ్నించే టైంలో దిగిపోవాలి. సో ఏ రకమైన సేఫ్ గార్డ్స్ రక్షణ తీసుకుంటారో చూడాలి. వెంటనే బెయిల్ ఇవ్వాలా, లేకపోతే చాలా గందరగోళం వస్తుంది, పరిస్థితి పడిపోతుంది, అది చూడాలి. తప్పకుండా కావాలి, మనకి సేఫ్ గార్డ్స్ కావాలి. ఊరికింద జైల్లో పెట్టేసి 32 రోజులు గడిపేసి దిగిపో అంటే మళ్ళీ ఆ మనిషి మళ్ళీ పైకి రాలేడు. చరిత్ర అంత పాలిటిక్స్ అంత సింపుల్ కాదు. ఒకసారి కుర్చీ ఖాళీ చేసాక మళ్ళీ దొరకదు, మళ్ళీ రాదు. అందువలన ఇప్పుడు తప్పకుండా ఇది కావాలి, కానీ పూర్తి రక్షణతో కావాలి. మనం ఏం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు జిల్లా కోర్టు బెయిల్ ఇవ్వలేదు, హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు, సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వలేదు, మళ్ళీ హైకోర్టుకి వెళ్ళమన్నా, మళ్ళీ జిల్లా కోర్టుకి వెళ్ళమన్నా. అంత పెద్ద వ్యక్తి కనుక అది సాధించుకున్నాడు. 53 రోజులు బయటకు వచ్చాడు. సామాన్యమైన వాళ్ళు ఏమైపోతారు? మన మీద ఏదో కేసు పెట్టేసి ఈ దర్యాప్త సంస్థలు ఏదో డబ్బులు దొరికినాయి ఆయన ఇంటికాడ, లేకపోతే ఆయన తప్పు చేశాడు, అకౌంట్ బుక్స్ దొరికినాయి, ఎవరో కరప్ట్ ఆఫీసర్ ఆయన దగ్గర డబ్బు దాసానంటే దాన్ని పడిపోతారు, మిమ్మల్ని పడిపోతారు. పేరు దొరికింది కదా, నీకు డబ్బు ఇచ్చేది ఉన్నది కదా, నీకు ఆస్తి ఉన్నది కదా, పెట్టేస్తే ఏం చేస్తా? ఎంతమంది ఫోన్లు పట్టుకుపోయారు,
మీ జర్నలిస్ట్ ఫోన్లో ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి అలా ఎంతమందిని క్వశ్చన్ చేశారు, మమ్మల్ని తిట్టేవి ఇది అన్నది. సో తప్పకుండా రక్షణ, కానీ ఒక చట్టం కూడా కావాలి. ఎందుకంటే మన నాయకులు పూర్వం నాయకులు కాదు. ఈ రాజ్యాంగం రాసినప్పుడు చాలా గొప్పవాళ్ళు రాజకీయ నాయకులు వాసన వస్తే దిగిపోతారు అనుకున్నారు. ఎవడూ దిగడు. చాలా కఠినంగా రాజకీయం అయిపోయింది. పదవే కావాలి, మిగతా కూడా వదిలేయి, పదవిలోనే ఉండాలి. సో ఇది అవసరం ఈ చట్టం. కానీ ఎలాంటి అవసరం ఉన్నదంటే ఇది చాలా సేఫ్ గార్డ్స్ చేయాలి, లేకపోతే ఇది విశేషమైన వెపన్ అయిపోతాయి అధికారంలో ఉన్నవాళ్ళు. సో అది చూడాలి, రెండు పక్కల దీంట్లో ఉన్నాయి. కానీ మీరు చెప్పినట్టు ఏంటంటే ఆరోపణలు వచ్చి ఏదో రకంగా వేరే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఓ 30 రోజులు ఎలాగైనా జైల్లో పెడుతున్నారు, వాళ్ళకి బెయిల్ రాకుండా కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. మరి తర్వాత ఎలాంటి అతని మీద నేరం రుజువు కాకపోతే అతను బలైనట్టే కదా. మరి ఇలాంటి బిల్లు వలన ప్రతిపక్షాలని కొంతవరకు ఇబ్బంది పెడుతున్నారన్న మాటలో వాస్తవం ఉన్నట్టే కదా. ఒకటి నేను అందుకునే సేఫ్ గార్డ్ ఉండాలన్నాను కదా. అవును. అలాంటి నాయకుడికి ఆ పదవి చూసి, ఆ పదవి దాని మీద పరిణామాలు ఏమొస్తాయో తీసేస్తే అది చూసి బెయిల్ ఇవ్వాలి. బెయిల్ మస్ట్. బెయిల్ ఇచ్చి బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి అతను మళ్ళీ చేయొచ్చా లేదా అది ఆలోచించుకోవాలి అతను. అంతేగాని మీరు చెప్పింది రైతు అందరికీ తెలుసు జరగబోయేది. అదే కాకుండా జనరల్గా ఇది కరప్షన్ అనేది మన దేశం అంతా ఉన్నది కాబట్టి ఏదో కంచికరైనా ఉండాలి. ప్రజలు కోరుతారు. నేను అక్కర్లేదంటున్నా, మీరు అక్కర్లేదంటున్నారు, ప్రజలు కోరుతారు. ప్రజలు రాజకీయ నాయకులు కరప్షన్కి జైలుకి పెట్టుకోకపోతే చాలా ఆనందపడుతూ ఉంటారు. చాలా వాళ్ళని పనిష్ కూడా చేస్తారు. చూడండి, మీకు చిన్న విషయం చెప్తాను. 2011లో డిఎంకే కరుణానిధి ప్రభుత్వం ఓడిపోయింది. అక్కడ వచ్చిన కరప్షన్ స్కామ్స్ మీద, ఢిల్లీలో టెలికామ్ స్కామ్ మీద రాజా ఆయన కూతురు అన్నీ ఉన్నారు కదా. ఓడిపోతే వాళ్ళకి ఎంత కోపంగా ఉన్నదంటే తమిళనాడు ప్రజలు మళ్ళీ 2016లో మళ్ళీ జైలంతా రీఎలక్షన్ ఇచ్చారు. ఎప్పుడూ ఇవ్వలేదు. ఒక టర్మ్ వీడికి ఒక టర్మ్ ఆడికి అలా 40 సంవత్సరాలు పెట్టి జరుగుతూ ఉన్నాయి. మన తెలంగాణ ఉన్నది. లిక్కర్ స్కామ్ లేకపోతే ఆ గవర్నమెంట్ పోతుందా? పోలే కదా. అలాగే మీరు కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ గురించి జైల్లో కూర్చున్నాడు కాబట్టి ప్రజలు ఓటు వ్యతిరేకం వేసి పంపించారు. ఆయనకు అయినా 40% ఓట్లు వచ్చి జైలుకి వెళ్ళకుండా ఉంటే గెలుతుంది. జైలుకి వెళ్ళాలా వద్దా? లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా? అది ప్రజలకి ఒక అనుమానం వచ్చేసారు, ఇది నిజమే అని. సో మనం ఎన్ని చట్టాలు పాస్ చేసినా చెయ్యిపోయినా ప్రజలు అనుమానంలో మాత్రం వస్తే వాళ్ళు బయటికి పంపించేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే ఏదో రకంగా ఒక ముఖ్యమంత్రి ఎల్లకాలం ఆ కుర్చీ మీద కూర్చోకూడదు. దానికి ఇది ఆలోచన చేయాలి మనం. ఈ చట్టం మంచిది చెడ్డది అంటే అపోజిషన్ లేకపోతే బీజేపీ అని కాదు. ప్రజలుగా మనం ఏం చేయగలం? ఒక కరప్ట్ మంత్రి ఉంటే మనం అది మొదలు వెళ్ళగలవా? ముఖ్యమంత్రి ఉంటే మనం దబాయించగలవా? మన పని ఫినిష్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న శక్తి, సోషల్ మీడియా సైన్యాలు వాళ్ళు ఫినిష్ చేస్తారు. అందువల్ల ఒక రకంగా మనం ఆలోచించాలి ఎలా కంట్రోల్ చేయాలి. తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు కూడా పాలిటిక్స్లో పెద్ద పేరు, కానీ 2005 నుంచి అధికారంలోకి రానివ్వలేదు కదా. అక్కడ ప్రజలు రానివ్వలేదు కదా. అది మనం ఆలోచించుకోవాలి. ప్రజల వ్యూ ఏంటి దీని మీద. సార్, అలాగే మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ 2 సంవత్సరాలు జైలు శిక్ష పడి నేరం రుజువై 2 సంవత్సరాలు జైలు శిక్ష పడితే ఇంకా ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధన ఆల్రెడీ ఉన్నా సరే ఈ బిల్లు తేవడంలో ఆంతర్యం ఏంటి అసలు? ఈ బిల్లు తేవడం అంటే నీకు కస్టడీలో పెడితే 6 నెలలు 8 నెలలు నువ్వు ముఖ్యమంత్రిగా కూర్చుంటే ఎలాగా? ఆఫ్టర్ ఆల్ ఒక జడ్జి కదా నిన్ను జైలుకి పంపించింది. కస్టడీ అంటది. కస్టడీ అంటే శిక్ష కాదు. అది ఇంకా దాని మీద ఏం గౌరవం లేదా? అవి ఉంటావు జైల్లో. నువ్వెవరవా? పోలీసులు పిలువు అది సంగతి చూడు. మనకి వాళ్ళ మీద సాక్ష్యాలు ఇచ్చిన వాళ్ళ సంగతి చూడమంటే చూస్తారు. డీజీపీ ఆయన మాటే వింటారు. చీఫ్ సెక్రటరీ ఆ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నా వాడి మాటే వింటారు. ఆయన రోజు వచ్చి ఆఫీస్లో కూర్చోపోయినా ఆయన భార్యో ఆయన కొడుకో కూతురో వచ్చి అక్కడ కూర్చుని చక్కగా అన్ని పనులు చేస్తారు. అంతే కదా. లాలూ ప్రసాద్ యాదవ్ దిగిపోయి భార్య అలాగా. అందువలన అది భయం ఉన్నది అందరికి. దానికి జవాబు కావాలి. ఇదే జవాబు నేను అంటలేదు. ఒక జవాబు కావాలి. వదిలేయటానికి వీలు లేదు గాలి.
సార్ ఇంకో టాపిక్లోకి వెళ్దాం. రాష్ట్ర శాసనసభ రెండోసారి ఆమోదించిన బిల్లులు అయితే గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపే వీలు లేదంటూ కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో గవర్నర్కున్న అధికారాలు ఏంటంటూ కూడా ఒక క్వశ్చన్ అయితే చేయడం జరిగింది. సరే, ఎలా చూడాలి బిల్లుల విషయంలో సమ్మతి తెలిపే విషయంలో గవర్నర్కున్న పరిమితులు ఏంటి అసలు? ఒకటి ఏమిటంటే గవర్నర్లు సైలెంట్గా ముఖ్యమంత్రికి మాట చెప్తే ముఖ్యమంత్రి వింటాడు. ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీ అయినా వింటాడు. దాంట్లో నాకేమి డౌట్ లేదు. ఏ పార్టీ గవర్నర్ అయినా పిలిచి ఈ పని చేయొద్దు, అది మంచిది కాదంటే వింటాడు ముఖ్యమంత్రి. పబ్లిక్గా వచ్చేసి రాజకీయంగా చేసేసి అల్లరి చేసేసి చేస్తే వినరు. ఉదాహరణ చెప్తున్నా, కేరళలో ఎవరో గవర్నర్ వచ్చాడు. వచ్చి నేను భారత్ మాతా స్టాచ్యూ ఇక్కడ పెడతా అక్కడ పెడతా అంటే నేను వద్దని చెప్పట్లేదు. వాళ్ళు ఇంటికి పెట్టుకోమంటున్నా, మర్యాద ఏమంటున్నా, నాకు మర్యాద. అదే ఆ ప్రభుత్వంతో తగు దేనికి రోజు. లేకపోతే తమిళనాడు గవర్నర్ రోజు యూనివర్సిటీస్ గురించి తగు ఏదో చెప్పటం, వాకౌట్ చేయటం అసెంబ్లీ నుంచి చేస్తా. అంత దూరం ఎందుకు? హైదరాబాద్లో ఆ తమిళ సాయి ఎమ్మెల్సీలు నామినేట్ చేసిందా? కొట్టిసారా లేదా? కొట్టిసారు కదా. ఇప్పుడు ఏదో సుప్రీంకోర్టు ఇంకా నిర్ణయం రావాలి. ఆమె మీద ఏమైనా ఖండిస్తారా? ఆ కళ్ళు తెరిచి చూడాలి కదా. ఒకటి ఆ బిల్లు పంపించడం, ఈ బిల్లు పంపించడం అంటే సుప్రీంకోర్టు లొంగేసింది కదా. ఇప్పుడు గవర్నర్ కూడా ఎలా చేయాలంటే పర్సువేషన్, ఒప్పించాలి. పక్కన పిలిచి ఒప్పించాలి. ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు, నా మాట వినం అని చెప్తే వింటారు ముఖ్యమంత్రి. ఎవరైనా వింటారు. ఆయన పబ్లిక్గా, ఆమె పబ్లిక్గా ఇష్టారాజ్యంగా ప్రవేశిస్తే ఇలా సుప్రీంకోర్టు ఎందుకు వచ్చింది? చట్టంలో ఉన్నది. కొన్ని బిల్లు రెండోసారి అసెంబ్లీ పంపిస్తే సంతకం పెట్టి పంపేయి. ఏమీ మాట్లాడవద్దు, గొప్ప చెప్పుకోవద్దు. అది వచ్చి కూడా చిక్కు చూడండి. చాలామంది దాదాపు 29 గవర్నర్లు ఈ దేశంలో ఉన్నారు. ఒక 5-6 చేసే గొడవ ఇదంతా. సరే మీరు అనొచ్చు, ఆ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ గవర్నర్ ఉంటే గొడవ లేదు. అలా కాదే, ఆంధ్రాలో గవర్నర్కి ఆ ప్రభుత్వానికి గొడవ లేదే. తెలంగాణలో ఇప్పుడు ఉన్న గవర్నర్కి తెలంగాణ ప్రభుత్వానికి గొడవ లేదే. మహారాష్ట్రలో లేదే. ఇప్పుడు రాధాకృష్ణ ఆయన పర్వాలేదు, పెద్ద మనిషి అంటున్నారు, అంతా వ్యతిరేకంగా ఉండినా వేస్తే ఓటేస్తా అంటున్నారు. అక్కడ వ్యతిరేక గవర్నమెంట్ ఉండేది బీజేపీకి. అలాగే మరి గవర్నర్ కూడా రాజస్థాన్లో 5 సంవత్సరాలు గేలోటు ఉన్నప్పుడు బీజేపీ గవర్నరు కాల్రాజ్ మిశ్రా ఎంతో సీనియర్ మ్యాన్ మోడీ కంటే, అతనితో ఏం గొడవ పెట్టుకోలేదు, ఆయన గొడవ పెట్టుకోలేదు, అనుకున్నాయన్నీ చేశాడు. ముఖ్యమంత్రికి చెప్పి తప్పు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అంటే విన్నారు. అది పబ్లిక్గా. గవర్నర్ రోల్ ఏమిటంటే నాకు ఆ అధికారం కాన్స్టిట్యూషన్ ఇచ్చిందని కాదు, నీ పర్సనాలిటీ ఏంటి, నువ్వు ఎలా ఒప్పిస్తావు, నువ్వు మంచివాడి అని ఎలా చెప్పించుకుంటావు, ఎలా చేస్తావు. అది చేయకపోతే ఎలాగా? అది నేను ఉదాహరణ చెప్తున్నా. పిసి అలెగ్జాండర్ అని ఐఏఎస్ వ్యక్తి ఉండేవాడు, ఇందిరాగాంధీకి ప్రిన్సిపల్ సెక్రటరీ, కేరళ క్రిస్టియన్. ఆయన పివి నరసింహారావు గవర్నర్ మహారాష్ట్ర వేస్తే శివసేన బాల్ ఠాకరే అసలు ఇతనితో మాట్లాడను, ఇలా వేశారు అలా వేశారు అలా పెట్టి. కానీ 1 ఇయర్లో గవర్నర్ మీద అతి మర్యాద వచ్చేసింది. 5వ సంవత్సరం ఆయన టర్మ్ అయిపోతూ ఉంటే వాజ్పేయితో చెప్పి ఇంకో టర్మ్ ఏం చేయండి, ఇతనే ఉండాలని 10 సంవత్సరాలు చేశాడు. ఆఖరికి ఆయన రాష్ట్రపతిని కూడా నిలబెట్టారు, ఓడిపోయారు. రాజ్యసభకు పంపించాడు. ఇంత పెద్ద మనిషి ఓడిపోయారు, ఓటమి సిగ్గని బాల్ ఠాకరే. ఎందుకు పంపించేదంటే ఆయన ప్రవర్తన. నువ్వు చిల్లరగా బిహేవ్ చేస్తే నేను చిల్లరగా బిహేవ్ చేస్తాను. నేను మర్యాదగా మీతో బిహేవ్ చేస్తే మీరు మర్యాదగా బిహేవ్ చేస్తారు. గవర్నర్ ప్రవర్తన ఏంటి? ఆ ప్రవర్తన సరిగ్గా వెళ్ళకపోతే ఇంతే. సుప్రీంకోర్టు వచ్చింది, అధికారాలు తీసేసింది. నువ్వు అధికారాలు తీసే వరకు ఆ దూరం ఎంతకు వెళ్ళాలి ఆ ప్రయాణం? నువ్వు మర్యాదగా ఉంటే అయిపోతుంది కదా. లైన్లో ఉండాలి. నువ్వు చెప్పేదంతా రహస్యంగా చెప్పు, అందరూ వింటారు, అందరు చేస్తారు. మంచి సలహా ఇస్తున్నాడు, మనకు రహస్యంగా చెప్తున్నాడు, పెద్ద మనిషి గవర్నర్, మన రాష్ట్ర గవర్నర్ ఆ పేరు తెచ్చుకోవాలి. గవర్నర్ లోపం ఉన్నది దీంట్లో. సుప్రీంకోర్టు ఎందుకంటే వేరే అయిందంటే వాళ్ళు అనవసరం తగాదాలు. రోజు తమిళనాడు గవర్నర్ తగాదా పెట్టుకుంటున్నాడా లేదా? రోజు అప్పుడప్పుడు కేరళ గవర్నర్ కూడా పెట్టుకుంటున్నాడు. మీడియాలోకి వస్తారు, మీడియా సింహాలు పులిలాగా తిరుగుతూ ఉంటారు. ఓ గవర్నర్ వాళ్ళ స్టేటస్ ఏంటి? వాళ్ళు రవి అనే తమిళనాడు గవర్నర్ ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అయ్యాయి, ఎవరో తీసుకొచ్చి పెట్టారు. ఆర్లేకర్ ఎమ్మెల్యే స్పీకర్ చిన్న రాష్ట్రానికి చేశాడు. ఎవరు విన్నారు ఆయన పేరు? ఇక్కడికి వచ్చి గొడవ చేశాక విన్నారు. తమిళ సాయి ఒక్క ఎలక్షన్ గెలవలేదు. ఇప్పుడు
బాగా మాట్లాడతారా, మంచి మనిషి అవన్నీ మీకు కాదంటలేదు. కానీ కొంచెం వేస్ట్ కదా. గవర్నర్ మీ ప్రవర్తన సరిగ్గా ఉంటే ఇవన్నీ రావు కదా. ఉమ్, గవర్నర్లే గవర్నర్ పదవిని పాస్ చేశారు, గవర్నర్ ప్రెస్టీజ్ని పాస్ చేశారు, మనం మర్చిపోకూడదు. ఉమ్. అంటే సార్ ఒకసారి రాష్ట్ర శాసనసభ కనుక ఒక బిల్లు పంపిస్తే 3 నెలల కాలపరిమితి విధించింది సుప్రీంకోర్టు. ఖచ్చితంగా గవర్నర్లు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఇది రాష్ట్రపతికి కూడా వర్తిస్తుందని గతంలో ఒక తీర్పు అయితే చెప్పింది. మరి అది అమలు అవుతుందంటారా? అలాగే రాజ్యాంగ పదవిలో ఉన్న కీలక వ్యక్తికి సుప్రీంకోర్టు ఎలా చెప్తుందంటూ కూడా ఒక క్లాష్ అయితే వచ్చింది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర సలహా అడిగారు రాష్ట్రపతి, అడ్వైస్, కేసు కాదు. ఇలాగా నిర్ణయం చేయటం కరెక్టా కాదా మీరు చెప్పండి అని. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా నిజంగా వాళ్ళ జ్యుడిషియల్ బలము డెప్త్ ఉంటే వాళ్ళు ఇటు చెప్పకూడదు, అటు చెప్పకూడదు, ఇటు చెప్పకూడదు, అటు చెప్పకూడదు. ఆ జడ్జిమెంట్ పక్కన పెట్టకూడదు, జడ్జిమెంట్ ఉన్నదని చెప్పకూడదు. అలా మధ్యన వెళ్ళిపోయి మీరింత పెద్ద పదవుల్లో ఉన్నవారు సరి చేసుకోవాలి, మీరే ఆలోచించుకోవాలి అనో రకంగా తీసుకుంటూ పోవాలి. రైట్. రాష్ట్రపతి కూడా కొన్ని విషయాల్లో రాష్ట్రపతి పవర్స్ కూడా కంట్రోల్లో ఉన్నాయి. అది తప్పదు, లేకపోతే ఎలా వెళ్తుంది ప్రభుత్వం. అక్కడ కూడా నేను అంటున్నా, ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నదో ఢిల్లీలో, ఏ రాష్ట్రపతి ఉన్నారో వాళ్ళు కూడా తగాదా లేకుండా చేసుకోవాలి. రాజ్యాంగం రాయి మీద రాసిన అక్షరాలు కాదు, కాగితాల మీద రాసి. ఒక పుస్తకానికి మనం ఎంత గౌరవం ఇస్తామో అంతే, లేకపోతే పాడైపోతాయి. రైట్. అది జాగ్రత్తగా చూసుకోవాలి. అది చూసుకోకపోతే ఇలాంటి సుప్రీంకోర్టులు వస్తారు, యాజిటేషన్స్ వస్తాయి, పరువు ప్రతిష్ట పోయాక ఇంకేమీ మిగలదు. రైట్. సార్ మరో అంశం చూద్దాం. తెలంగాణలో యూరియా కొరతతో రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చివరికి ఒక బస్తా అయినా ఇవ్వండి మొర్రో అంటూ కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా 266 రూపాయలు ఉన్న బస్తా ధరని 400కి అమ్ముతున్నారని చెప్పి ప్రతిపక్షాలు అయితే గగ్గోలు పెడుతున్నాయి. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే దళారుల కింద మారిపోయి ప్రజలని, రైతులను ఇబ్బంది పెడుతున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సార్ ఎలా చూడాలి? తెలంగాణలో యూరియా కొరత కారణం ఏంటంటారు? ఆఖరికి ఒక బస్తా అయినా ఇవ్వమని చెప్పి అధికారుల కాళ్ళు పట్టుకునే దుస్థితికి రైతులు ఎందుకు దిగజారి ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటారు? ఒకటి, ఇప్పుడు ఓవరాల్గా దేశంలో ఫర్టిలైజర్ షార్టేజ్ వచ్చింది, చైనా పంపటం మానేశాక. అది మనం మర్చిపోకూడదు. ఇవాళ చైనా మనకు అందలేకపోతే మనకి ఫర్టిలైజర్ దొరకదు, కారులకి ఇంజన్లు దొరకవు. సో భారతదేశం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇంత ఫర్టిలైజర్ వాడే దేశం మనం ఎందుకు సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వలేదు, మనం ఎందుకు చేయట్లేదు సఫిషియెంట్గా, ఇతర దేశాల మీద ఎందుకు ఆలోచిస్తాను. అదే రకంగా తెలంగాణకు తక్కువ పంపించారా గవర్నమెంట్? ఏమైనా గవర్నమెంట్ కోటాలు ఉన్నాయా? అది చూడాలి. మీరు కొంచెం ఆశ్చర్యంగా ఉన్నది. తప్పకుండా దేశవ్యాప్తంగా కొంచెం ఫర్టిలైజర్ చిక్కున్నారు, కానీ గవర్నమెంట్ కొంచెం యాక్టివ్గా ఉండి ఏ రకంగా చేయాలో ఆలోచించడం తప్పిందా అది చూడాలి. సమయం చెప్తాను. షార్టేజ్ దేశం అంతా ఉన్నదా? ఇక్కడ ఒకటే ఆర్టిఫిషియల్గా షార్టేజ్ అయిపోయిందా? ఇదంత మంచి సీన్ కాదు. అలా రైతులు నిలబడతారు యూరియా కోసం. ఇది కారణాలు ఏంటి? గవర్నమెంట్ ఎక్స్ప్లోర్ చేయాలి. గవర్నమెంట్ ఈ షార్టేజ్ దేశవ్యాప్తంగా ఉంటే చేసేదేం లేదు. మన ఈ రాష్ట్రానికి, మన రాష్ట్రానికి, తెలంగాణకే ఉన్నదంటే అది ఆలోచించు. అది ఇంకా బయటికి రాలేదు, బయటికి రావాలి. షార్టేజ్ ఎక్కడ ఉన్నది? అలాట్మెంట్స్ ఉన్నాయా? కోటా ఉన్నదా? తక్కువ పంపించారా? ప్రైవేట్ కంపెనీలకైనా పంపించట్లేదా? ఆ డీటెయిల్స్ అన్నీ మనతో లేవు. కాబట్టి ఆ డీటెయిల్స్ వస్తే మనం మ్యాన్ మేడ్ క్రైసిసా లేకపోతే ఇది సిస్టంలో వచ్చేసిందా అది మనకు తెలుస్తుంది. ఇంకా ప్రభుత్వమే దళారుల కింద మారిపోయింది, బ్లాక్ చేస్తుందని ప్రతిపక్షాలు చెప్పడాన్ని ఎలా చూడాలి? ఇదంతా రాజకీయ వ్యాఖ్యల కింద చూడాల్సిన అవసరం ఉందంటారా? అప్పుడు కూడా అది ప్రతి విషయం రాజకీయంగా మార్చేస్తే, ప్రతి గ్లాసు మంచినీళ్ళు కూడా ఒక లిక్కర్ లాగా మార్చేస్తే ఎలాగా? ఇది కారణం ఏంటో ఎగ్జామిన్ చేయాలి. బీజేపీకి 80 ఎంపీలు ఉన్నారు రాష్ట్రంలో, వాళ్ళు కూడా ప్రయత్నం చేసి సెంట్రల్ గవర్నమెంట్తో ఊరికనే విమర్శించినా తప్పే. మన రోజు విమర్శించవచ్చు. గవర్నమెంట్ అది చేయలేదే, ఇది చేయలేదే, ఈ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ చేయలేదే, ఆ తెలంగాణ గవర్నమెంట్ చేయలేదే అంటూ అది కూడా ఒక అందం. కానీ అది ఉపయోగం లేదు. కన్స్ట్రక్టివ్గా కూడా పోవాలి. ఎక్కడ ఉన్నది లోపం చూడాలి. ఆ లోపానికి మేము సరి చేస్తామని చెప్పాలి. కోఆపరేట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వంతో, చేయాలి. రైతుల మీద ప్రేమ ఉంటే అది చేయాలి. చేయకపోతే ఎక్కడ సిస్టంలో తప్పు ఉన్నదా, మనుషుల్లో తప్పు ఉన్నదా అది మనం చూడాలి. ఊరికనే అలిగేషన్స్ ఉపయోగం లేదు. ముఖ్యంగా దళారుల్ని ఎలా అడ్డుకట్ట వేయాలి? ప్రభుత్వాలు ఆ విషయంలో ఫెయిల్ అవుతున్నాయి. ముఖ్యంగా 266 రూపాయలు ఉన్నది 400 రూపాయల వరకు కూడా అమ్ముతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో దళారులకి అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? చాలా కష్టం.
దళారులు షార్టేజ్ ఉన్న చోట ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఒకనప్పుడు బంగారం ధర భారతదేశంలో 1000 రూపాయలు ఉంటే ఇతర దేశాల్లో 200 రూపాయలు ఉండే. అప్పుడు అంతా స్మగ్లింగ్ చేసేవారు. వాళ్ళ మీద దాని మీద దాచుకుని వచ్చి పాపం చేసేవారు. లాభం వస్తుందని మామూలు వ్యక్తులు కూడా ఒక 10 గ్రాములు తీసుకొస్తే ఒక 5,000 వస్తాయి, 2,000 వస్తాయి, ఏదో చేసేవారు. అప్పుడు మన్మోహన్ సింగ్ ఏం చేశాడంటే ఎవరైనా బంగారం తీసుకొచ్చి కంట్రోల్ కొద్దిగా ఎక్సైజ్ కట్ అన్నాడు. షార్టేజ్ పోయింది కదా, స్మగ్లింగ్ ఆగిపోయింది కదా, బంగారం కూడా స్మగ్లింగ్ చేస్తున్నాడు. అందువలన ఈ షార్టేజ్ వచ్చినప్పుడు ఆప్ చేయడం కష్టం. ఎవ్వరూ ఆప్ చేయరు. రైట్. షార్టేజ్ అనగానే ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు 100% ప్రతి దేశాల్లో, ప్రతి విషయాల్లో, ప్రతి క్షణం ఉంటారు. కాబట్టి షార్టేజ్ తీయకుండా దళారులు ఉన్నారంటాం కరెక్ట్ కాదు. షార్టేజ్ గురించి దళారులు వస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెంటపాటి పుల్లారావు గారు వివిధ అంశాలపై చక్కని విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.